సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మా కంపెనీ వచ్చిన తర్వాత మేము ఎప్పుడు కూడా తిరుమలతో సంబంధాలు పెట్టుకోలేదు, మేము తిరుమలకి ఏం సప్లై చేయలేదు, మేము తిరుమల డబ్బులు తీసుకోవాలని చెప్పారు కదా అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇదో అధ్యక్ష, ఎప్పుడు 10/9/1998లో మిల్క్ పౌడర్ కేజీ 70 రూపాయలకి మిల్క్ పౌడర్ సప్లై చేశారు అధ్యక్ష. అయితే వీళ్ళు టెండర్ పార్టిసిపేట్ చేయకుండా, టెండర్ పిలవకుండా మిల్క్ పౌడర్ టీటీడీ సప్లై చేశారు. అయితే పేమెంట్ ఆడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఆపితే ఆ పేమెంట్ మళ్ళీ బోర్డు ముందు తెచ్చి బోర్డు మళ్ళీ బలవంతం చేసి రెజల్యూషన్ పాస్ చేసి బిల్ తీసుకుంది అధ్యక్ష. కావాలంటే అధ్యక్ష 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 సార్ సార్ ఎఫ్ఎం గారు సార్ ఎఫ్ఎం గారు మీరు ఇవాళ సభలో తమరు అనుమతించింది ఏంది సార్? యూజ్ ఆఫ్ అడల్టరేటెడ్ ఘీ ఇన్ ప్రిపేరింగ్ హోలు లడ్డు ప్రసాదం అంది టీటీడీ. మీరు సభలో అనుమతించింది సార్ యూజ్ ఆఫ్ అడల్టరేటెడ్ ఘీ ఇన్ ప్రిపేరింగ్ ది హోలు లడ్డు ప్రసాదం ఇన్ ది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డీలో కల్తీ జరిగింది అని అంటే 1978లో ఇది జరిగింది, 65లో ఇది జరిగింది, 98లో ఇది జరిగింది. మీరు 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ లో ఉంటే ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోలేకపోయారు? చేతగాని దత్తమల చేతగాంతనమా ఇది? ఈరోజు మళ్ళీ మా ముందుకు వచ్చి చెప్తున్నారు 5 ఏళ్ల పాటు నోరు మెదపకుండా ఉన్నటువంటి ఈ రోజు ఏదో జరిగిందని ప్రజల్ని భ్రమ పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. వాస్తవాలని వాస్తవాలుగా మాట్లాడండి. ప్లీజ్ 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 అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఇంకా 5 నిమిషాలు ఉంది మీకు, 5 నిమిషాలు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఏదైతే 2004లో ఆగస్టులో అధ్యక్ష టెండర్ లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష, టెండర్ లో పార్టిసిపేట్ చేసింది మంత్రి గారు L3గా అధ్యక్ష, L3గా కూర్చోండి. శ్రీకాంత్ ఇండియా లిమిటెడ్ తిరుపతి L3గా వచ్చింది అధ్యక్ష. 117 రూపాయలు 117 రూపాయలు క్యాన్ అయితే, ట్యాంకర్ అయితే 113 రూపాయలు టెండర్ లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం జరిగిందో విచారణ చేయాలి. మీరు 2024 నుంచి 26 దాకా ఏం జరిగిందో విచారణకు ఆదేశించే దమ్ము మీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అవన్నీ పక్కన పెట్టి 2019-2024 మధ్యలో ఏమీ జరగకపోతే దాన్ని తీసుకొచ్చి ఈరోజు మానేతో వేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఎట్టే పరిస్థితుల్లో ఇది సమంజసం కాదని చెప్పి మీరు తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, అధ్యక్ష తిరుపతి నెయ్యిలో కల్తీ అనే మాటే లేదు అధ్యక్ష, కల్తీ అనే మాట లేదు. నాణ్యత లోపాన్ని పట్టుకొని వీళ్ళు కల్తీ అని చెప్పి అవతల పార్టీల మీద దుష్ప్రచారం చేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కేవలం 321 రూపాయల నుంచి 658 రూపాయలు పెంచుకోవడం కోసం జరిగిన కుట్ర తప్ప ఇక్కడ ఎక్కడ నెయ్యిలో కల్తీ లేదు. ఈ ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలు అందరి సాక్షిగా చెప్తున్నావు, కల్తీ లేదు లేదు లేదు. మీరు మీరు మీ వ్యాపారాల కోసం, మీ ఆదాయాల కోసం తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయాలు చేయాలని చూస్తుంది మీరు. మేము కాదు, ఏ ఆధారం కావాలన్నా, ఏ సాక్ష్యం కావాలన్నా నేను మీకు ఇస్తాను అధ్యక్ష, ఇస్తాను. ఏ సాక్ష్యం కావాలన్నా, ఏ ఆధారం కావాలన్నా ఇస్తాను. పాలు తాగి ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ ఆగండి ఆగండి. ప్లీజ్ ప్లీజ్ ఎఫ్ఎం గారు దయచేసి, ఎఫ్ఎం గారు దయచేసి సార్ సభ్యుడు ఎవరు మాట్లాడారు? నేను చెప్పేది ఏంటంటే సార్, ప్లీజ్ 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 ఇవాళ చాలా స్పష్టంగా తిరుపతి లడ్డూలో కల్తీలో మాట్లాడమంటే ఆ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు అధ్యక్ష. తిరుపతిలో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా ఆ ఒక్కటి తప్ప అన్ని మాట్లాడుతున్నారు. సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని చెప్తారు, సిబిఐ కల్తీ జరిగిందని చెప్తుంది, సిట్ కల్తీ జరిగిందని చెప్తుంది, చార్జ్ షీట్ లో దోషులు చేరుస్తుంది. 19.5 కోట్లు 19,50,00,000 రూపాయల హవాలా డబ్బు తిరుపతికి వచ్చింది అనేటువంటిది నిర్ధారించింది. ఆ డబ్బు ఎవరికి పోయిందో కూడా తేలాల్సినటువంటి అంశం ఉంది. ఇవన్నీ మాట్లాడకుండా మీరు టెండర్ నిబంధనల్ని
సరళీకృతం చేశారు. 4 నిబంధనల్ని సరళీకృతం కూర్చోండి. చేశారు కాబట్టి అందరూ కూర్చోండి. మెంబర్లు దోపిడీదారులు రంగంలోకి వచ్చారు. మీరు ఏఈఓగా ఉన్న వ్యక్తి టెండర్ అయిన తర్వాత అసలు టెస్టే అక్కర్లేదు అన్నటువంటి నిబంధనలు చేశారు కాబట్టి ఈ రోజు ఈ కుట్ర జరిగింది. మీరు ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నారు సరే కరెక్ట్. నేను అనేది ఈ రోజు కల్తీకి కారణం ఈ ప్రభుత్వం వల్ల ఉన్నటువంటి వ్యక్తులు గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే జరిగింది. ప్లీజ్ మాధవ్ గారు మీరు కంక్లూడ్ చేయాలి. ఓన్లీ 2 minutes. ఓన్లీ 2 minutes. ఓన్లీ 2 minutes. ఓన్లీ 2 minutes. అధ్యక్ష మాధవ్ గారు ఓన్లీ 2 minutes. మీరు అడుగుతున్నారు అధ్యక్ష, మీరు ఏదైతే 655 రూపాయలకి మీరు సప్లై చేస్తున్నారు బహిరంగ కూర్చోండి. కూర్చోండి. బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలకే ఉంది అధ్యక్ష. మైకు 2 minutes. అధ్యక్ష మైకు ఉంది మైక్ ఉంది. అధ్యక్ష నేను మీకు క్లియర్ గా చెప్తాను అధ్యక్ష. మైక్ ఉంది. ఏదైతే టీటీడీకి 655 రూపాయలు సప్లై చేస్తున్నారు కదా అధ్యక్ష, బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలే ఉంది అధ్యక్ష. ఇది ఏదే ఇందాపు డైరింగ్ అయ్యి 529 రూపాయలు మాత్రం బహిరంగ మార్కెట్ ఉంటే టీటీడీకి 655 రూపాయలు సప్లై చేస్తుంటే మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి మా మంత్రులు వేస్తారని చెప్పి అడుగుతాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో ఉండే హిందువులందరికీ నేను చెప్తా ఉన్నాం, తిరుమల లడ్డు ఎప్పుడు కూడా కల్తీ జరగలేదు. నాణ్యత లోపం వల్ల ట్యాంకర్ రిజెక్ట్ అయింది మీ హయాంలో. ఆ ట్యాంకర్ 4 వెనక్కి వచ్చి లడ్డు తయారు చేసింది మీ హయాంలో. ఈ దుర్మార్గం బయటకు వస్తేనే మీరు మా మీద చేయాలని చూస్తున్నారు. సిబిఐ మీది, సిట్ మీది, కానీ ఏకసభ్య కమిషన్ ఎందుకు పోయారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది కాదా? మీ లోపం కాదు. నెక్స్ట్ సోమవీర్రాజు గారు. సార్ 1 second. సార్ లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు అయిన తర్వాత మీరు సార్ మాట్లాడారు. ఒక్క నిమిషం సార్. ఆరోపణలు చేయాలనుకుంటే కూర్చోండి. ఆధారాలతో రావాలి అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా మా బాబు పుట్టినరోజు నాడు మార్చి 21న మేము అన్నదానం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు మార్చి 21 మేము బాబు పేరు పైన అన్నదానం చేస్తాం. మీరు అలాంటి వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, అదేమంటాడు L3 వచ్చారంటే L3 వస్తే రాదు కదా అధ్యక్ష, L1 వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. కామన్ సెన్స్ ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. మీరు అనుమతి ఇచ్చింది చర్చ పైన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు అధ్యక్ష. సిబిఐ ఛార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు. ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా మంత్రి గారు, నేను మళ్ళీ చెప్తున్నా మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. రామనాయుడు గారు, మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా. క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టాలా? మీరే మారుతారు. లోకేష్ గారు కూర్చోండి. మీరే మారుతారు. లోకేష్ గారు కూర్చోండి. మీరే మారుతారా? లోకేష్ గారు కూర్చోండి. చెప్పేవాళ్ళు సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? లోకేష్ గారు కూర్చోండి. దేవుడు వదిలిపెట్టాడు. మాధవ్ నీకు చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అంటే బ్రదర్.